మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి ముందుకు తీసుకుపోయిన ప్రజలకు వారికి అందరికీ కూడా నేను స్వాగతిస్తూ వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పక తప్పదు. అదేవిధంగా ఇండియన్ కూటమి రావాలని కోరుకుంటున్నా. కాబట్టి సాయంత్రం వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. సాయంత్రం వరకు చూద్దాం. ఇండియన్ కూటమి వస్తే తప్పకుండా మీకు రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆయన అన్న గ్యారెంటీలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇండియన్ కూటమి వస్తే మా గ్యారెంటీలను మేము తప్పకుండా ఇస్తాం. మొన్ననే రైతు బంధు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మేము ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. తప్పకుండా మేము ఇచ్చిన 5 గ్యారెంటీలు 100% మేము చేస్తాం. దాని తర్వాత మేము మళ్ళీ మా ఇండియన్ కూటమి ఒకవేళ రేపు ఇంకో 4-5 గంటలైతే తేలిపోతుంది. కాబట్టి రేపేళ్ళుండి మరి ఏమవుతుందో చూడాలి. ఇండియన్ కూటమి పెద్ద భారతదేశం, అది ఏమేమవుతుందనేది దాదాపుగా అందరు ముఖ్యమంత్రులు అందరు కలిసి కూడా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా వందనాలు. మీరు ఎంపీగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఎంపీగా ఏం చేద్దామంటే నాకున్న ఆశయాలు కానివ్వండి, నాకు ప్రజలకు ఒక కోరిక. ఇక చెరువులు ఉన్నాయి, కొన్ని మోడికుంట వాగు ఉంది, ఇంకోటి మన పర్ణశాల బ్రిడ్జి కూడా ఉంది. అలాంటి కేంద్ర విద్యాలయాలకు అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. మోడల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. కొన్ని ట్రైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రకరకాల ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. బయ్యారం గనులు, బయ్యారం ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ కూడా చేయవలసిన చాలా ఉన్నాయి ప్రజలకు. అవి తప్పకుండా పోయినసారి నేను పూర్తిగా చేయకపోయినా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా నేను ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఇదే పార్లమెంట్లో నేను ఉంటూ ప్రజలతో ఉన్నాను. కాబట్టి నాకు ప్రజలు నమ్మి నాకు ఓటేసిన ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళకు రుణపడి ఉంటా. వాళ్ళకు పాదాభివందనాలు.